జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతు భరోసా కోసం అని చెప్పేసి ధర్నాలో పాల్గొంటున్నారు. అప్పుడే అవకాశం వచ్చిందంటారా? ఇప్పుడు ఈ పోరాటాలు చేసే సమయం వచ్చేసిందంటారా? కాదు, ఇప్పుడు సమయం వచ్చిందా, ఎన్నికలు వచ్చే సమయం, ప్రజలు మోసపోయారు. ఆ ప్రజలు మోసపోయినప్పుడు ప్రజల తరపున నిలబడటం ప్రతిపక్షంగా అవసరం. ఆయన నిలబడుతున్నాడు. ఈ పోరాటం ఉంటుంది. ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత, అవసరము. ఇవాళ బాధ్యత కన్నా కూడా ఇవాళ అవసరం వచ్చింది. ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఎందుకంటే ఇది దోచుకునే ప్రభుత్వం అయిపోయింది. ఇది మొత్తం దోచుకునే ప్రభుత్వం అయిపోయింది. ఈ కూటమి దోచుకున్న ప్రభుత్వం నుంచి కాపాడుకోవటానికి మరి తప్పదు కదా, ప్రజల తరపున నిలబడాలి కదా, అది జరుగుతుంది. ఇంకొకసారి అంటే మీరు ప్రొడ్యూసర్, ఇప్పుడు విస్తృతంగా ఓపెన్ అయింది మొత్తం ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. ఒకప్పుడు థియేటర్లోనే సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు ఓటీటీలు వచ్చి చిన్న మంచి సినిమాలు తీసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ మీరు ఎలా చూస్తారంటే అవకాశం అంటే ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆపర్చునిటీస్ ఉన్నాయని ఇది చూస్తే ప్రజలు అలా లేరు. ఆపర్చునిటీస్ ఇచ్చారు కానీ మా ప్రజలు ఇది పడితే చూసే పరిస్థితులు లేదు. నువ్వు దాంట్లో కంటెంట్ బాగుండాలి, మెటీరియల్ బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు థియేటర్ దగ్గర ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. వాడు జేబు ఘనతను కూడా చూసుకోరాడు. సో మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఏదో ఒకటి గాలి సినిమా తీస్తే ఉన్నది పోయే పరిస్థితి ఉంది. ఇదివరకు ఇంత ఆపర్చునిటీస్ లేవు. ఒక మంచి కంటెంట్ ఇస్తే మంచి తీసామంటే బ్రహ్మాండంగా ఓటీటీ అని ఇంకోటి వస్తాయి. ఇన్ని అవకాశాలు గతంలో లేవు, ఇప్పుడు అవకాశాలు లేవు. బట్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. కంటెంట్ ఉంటేనే అన్ని అవకాశాలు మనకు ఉపయోగపడేది. కంటెంట్ బాగాలేనప్పుడు జీరోనే. అంటే చిన్న నిర్మాతలకి మంచి అవకాశం అంటే చెప్పుకోవాలంటారా? అంటే వాళ్ళు ఇదివరకు సినిమాలు థియేటర్లో రిలీజ్ చేసేవారు. రిలీజ్ చేసే అవకాశం కూడా లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఒక మంచి సినిమా తీసి మనం డబ్బులు సంపాదించుకోగలం అనే మంచి అవకాశం ఇప్పుడు వచ్చిందనే అంటారా? లేదంటే 100% చిన్న నిర్మాతలు కాన్ఫిడెన్స్గా సినిమా థియేటర్లు కూడా దొరుకుతున్నాయి. కాన్ఫిడెన్స్గా తీయచ్చు. ఏదో ఒకటి తీసేద్దాం. గతంలో ఒకసారి చిన్న సినిమాలకు ఇలాంటి అవకాశం వచ్చింది. అప్పుడు ఇలా చెడుగుట్టుకున్నారంటే చిన్న సినిమాలు ప్రొడ్యూసర్ చాలామంది డబుల్ మీనింగ్ సినిమాలు, బూత్ సినిమాలు, డబుల్ మీనింగ్ డైలాగు, కామెడీలో బూత్ కామెడీలు ఇలాంటివి చేసి ప్రజలకు చిన్న సినిమాలు అంటే అసహ్యం తెప్పిస్తారు. చిచి ఈ ఇలాంటి సినిమా అన్ని బూత్ సినిమాలని దాని మీద రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. చిన్న సినిమాలు చక్కటి పరిస్థితి ఉంది, చక్కటి డయాస్ ఏర్పడింది. ఇప్పుడైనా నిర్మాతలు ఈ అటు సైడ్ వెళ్ళకుండా బూతు డబుల్ మీనింగ్ డైలాగ్తో ఈజీగా నవ్వించవచ్చు. కానీ ఆ సినిమాలు ఒకటి చూస్తారు, 2 చూస్తారు, తర్వాత చూడరు. సో అటు వెళ్ళకుండా ఇప్పుడు చిన్న సినిమాలు ఈ మధ్య వచ్చినాయి. సినిమా, కమిటీ కుర్రాళ్ళు, ఇలాంటి సినిమా ఇలా కంటెంట్ అవి బాగా ఆడినాయి. ఎందుకండి వాళ్ళు విపరీతంగా వాళ్ళకి థియేటర్లో వచ్చింది, ఓపీటీలో వచ్చింది, ఇంకా ఆ 16mm రకరకాల ఆఫర్స్ ఇతర లాంగ్వేజ్లోకి డబ్ చేసి అమ్ముకుంటారు. ఇదివరకు అసలు తెలుగు సినిమా మన దాటిలేదు. ఇవాళ తెలుగు సినిమా చిన్న పెద్ద హిట్ అంటే ఇమీడియట్గా డబ్బింగ్ చేసి అన్ని లాంగ్వేజ్లో భోజ్పూరి లాంగ్వేజ్ కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ అవుతుంది. సో అంతటి అవకాశం ఉంది. వాళ్ళకి బాగా సంపాదించుకుంటారు. అలా చేసుకోవాలి. అది చేసుకుంటే గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ.